ఏపీలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మే నెలలోనే రిలీజ్ చేస్తాము అని ప్రభుత్వం అయితే చెప్తుంది. అలాగే పీఎం కిసాన్ ద్వారా 43 లక్షల మందికి ఏపీలో కేంద్ర ప్రభుత్వం సహాయం అయితే అందిస్తుంది. వాళ్ళు కాకుండా ఏపీ రాష్ట్రంలో భూమి ఆన్లైన్ అయిన వాళ్ళు, అంటే సొంతంగా భూమి ఉన్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా 9 నుంచి 10 లక్షల వరకు కూడా భూ యజమానులు అయితే ఉన్నారు. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే సహాయం అయితే చేయాలి. వాళ్ళు కాకుండా ఏపీ రాష్ట్రంలో దాదాపు 90% మంది కౌలు రైతులే ఉన్నారు కాబట్టి వారికి కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే సహాయం అయితే చేయాలి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అయితే కోరింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత బడ్జెట్ అయితే కేటాయించింది, కానీ బడ్జెట్కి మించి లబ్ధిదారులు అయితే ఉంటారు కాబట్టి మిగిలిన అమౌంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అయితే కోరడం జరిగింది. స్కీమ్ లో కౌలు రైతులు కూడా ఏ విధంగా ఇవ్వాలో ఆలోచన చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90% మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి మనం న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. అంటే పీఎం కిసాన్ అమౌంట్ వచ్చే వాళ్ళతో పాటు పీఎం కిసాన్ అమౌంట్ రాని వాళ్ళు, అంటే 2019 ఫిబ్రవరి తర్వాత భూములు ఆన్లైన్ చేయించుకున్న వాళ్ళు, అంటే ప్రెజెంట్ వెబ్లాండ్ లో పేరున్న వాళ్ళు ఒకవేళ పీఎం కిసాన్ రాకపోతే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ అయితే అందవనుంది. అలాగే కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ అనేది అందవనుంది. ఇక్కడ మరొక గుడ్ న్యూస్ ఏంటంటే కౌలు రైతులకి కౌలు రైతు కార్డు లేకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో క్లిప్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను, చూడొచ్చు. సరిగా CCRC కార్డు లేకపోయినా ఈ పోర్టల్లో